ఏమే కృష్ణవేణి నా మాటను ఆడి మాటని వెళ్ళిపోతావుటే కృష్ణవేణి ఏంటి దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మరిచిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యయ్యో ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. ఓ, అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్కు అది తడికి చచ్చేది ఇల్లండి. మా దత్తు గారు చిన్న ఇల్లు. ఒరేయ్ డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్ గా టక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచివత అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? నీ ఇలాగ నేను ఫేవర్ శాతం కాదు, తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్న తాచి నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చాడండి. చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగ వేసుకుందో. పారాయి మగోళ్ళు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకెవరన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టాడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు ఏది? కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పులు ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు వినపట్టలేదా? నువ్వు దగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట. ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగించోడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? ఆ పాతూరు బుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగేది కట్టిందిరా. అప్పు కాదా, 67 బిందెలు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట అన్నాను అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎదవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో అళ్ళాక్కున్నా. ఎండలో నడిసి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళైతే కళ్ళకి జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా. అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది. అదేంటంటే అన్సన్ బ్రేక్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడికలు సత్యవేతి. తడికి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు, ఎవరీరు? శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో. ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాన్ని పెట్టుకుంటే. జలసియా? పదండి. శంకరా, ఎక్కడో పాము బొస్సు కొడుతున్నట్టుంది.
కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు నేను. నువ్వు పావు కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని? సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళొస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. ఈ గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్ళు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా ఆ తాడేపల్లిగూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుళ్ళు లేదు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఆ, ఆ, ఆ. ఏంటి కోడల పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట ఓ గురించి. అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం అడిగిలు చచ్చిపోతే కృష్ణ భాగం లాగా ఉంటారని లేదు. అబ్బా సింపుల్ గా సిలకా గోరింకల్లా ఉన్నారు. ఇలాగా గోరింకా పెళ్లి చేసుకో తెలుసా ఆ, నీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. ఆ, అది కాదే. తెగ వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? నేను పొద్దున్న వెళ్ళి నేను సాయంత్రం వచ్చేసారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురో నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి అది చూడు, నేను ఆ తడికలు చచ్చిపోతాను ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడుకు చచ్చి తీసుకెళ్లారు కదా అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళాను. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవరి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. ఆ, బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేసి తోయరా. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈతలు తీసుకుంటూ నేనే ఇప్పుడు పని చెప్పలేదానికి నువ్వు చెప్తావా? బాగా చెప్పారా? బాగా కొట్టినా ఏదవా. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి ఆ. అతనికి ఒక 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు ఆ. నిన్న తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మారలేదన్నమాట. అయ్యి బాబాయ్ మానేశానే. 4 రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవునండి అమ్మగారు, ఆ. అసలు ఈ 4 రోజులు తాయపు వెళ్ళలేదు. కాకపోతే తడికి సత్యవతి 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కంపలో ఉండను. ఇది కొంపరం ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోండి. ఆహా. వెళ్ళిపోతారు, సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఏ ముందు నన్ను పంపించండి, బేళాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంగా వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12 దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తాను చెప్పు. అలాగే. అదిగో సంబంధం లేదంటూనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు నీ ఇచ్చారు. అవ్వ, అది కదే. లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. ఆ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ. అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికల సత్యవతిని మాత్రం చేసుకోను. ఏ నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యారెట్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? ఛీ, కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. ఆ, అత్తయ్య బాగున్నావా? నువ్వా ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. ఆ, నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికల సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోలేడెళ్ళింది. తొర్రెడు కదా మిత్తుపాడు. అదే అదే. ఛీ, అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. ఏయ్, ఆ, బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని నేర్పిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. ఆ, నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు? నేను చూసుకుంటానులే, రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికల సత్యవతి వచ్చేది కదా. అబ్బా. వచ్చిదేవా నమ్మకం. దా